అపార్ట్మెంట్లో ఉన్నోళ్ళు తీసుకోలేదు. ఇవాళ ఆయన పేరేంటి, నాదెళ్ల మనోహర్ గారు చెప్పాడు 1,47,00,000 రేషన్ కార్డులు ఉన్నదని అసెంబ్లీలోనే చెప్పాడు. మరి 1,47,00,000 మంది పేదలు ఉన్నారా? నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం ఎంతమంది ఉన్నారు? మనకి 30% మందే ఉన్నారు. ఆ లెక్కను చూసుకుంటే 1,70,00,000 కుటుంబాల్లో 30% తీసుకుంటే ఎంత ఉండాలి? 40 లక్షలు 50 లక్షలు ఉండాలి. పోనీ 60 లక్షలు వేసుకో. 1,47,00,000 మంది వైట్ రేషన్ కార్డులు ఎందుకు వచ్చినాయి? దాంట్లో ఆయన ఒక పాయింట్ చెప్పాడు, 300 యూనిట్ల కంటే కరెంట్ ఎక్కువ వాడితే కార్డు చెల్లుబాటు కదా. అదే కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్రంలో దాదాపు 70 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిపోతాయి 300 యూనిట్ కరెంట్ కనుక ఫాలో అయితే. అంటే ఇవన్నీ ప్రాక్టికల్గా తెలిసినటువంటి విషయాలు. కాకపోతే ఒక ఇది క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, పొలిటికల్ గవర్నెన్స్. ఇంకోటి ఇవాళ ఎట్లయిపోయిందంటే నాకు చాలా బాధ, భయం కూడా వేసేది. మళ్ళీ 70ల నాటి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళబోతున్నామా? 80ల నాటి, 70ల్లో చివరిలో ప్రారంభమై 80లు 90లు 2000 2090ల దాకా ఆ నరకం అనుభవించాం. అరాచక రాజకీయం. ఇవాళ కొడితే తప్పులే, ఇల్లు కూలగొడితే తప్పులేదు, తప్పుడు కేసులు పెడితే తప్పులేదు, మద్యం విచ్చలవిడిగా పారితే తప్పులేదు, బెల్ట్ షాపులు పెట్టుకుంటే తప్పులేదు, ఇసుక బహిరంగంగా అడ్డదిడ్డమైన రేటుకి అమ్ముకుంటే తప్పులేదు. ఇసుక రేటు తగ్గిందే? మద్యం రేటు తగ్గిందే? ఎవరి చేతిలో ఉన్నాయి అవన్నీ? కార్యకర్తల చేతుల్లోనే కదా.